ప్రస్తుతం 2024 ఐపీఎల్ ప్లే ఆఫ్స్ కు చేరుకుంది. ఈ రోజు అహ్మదాబాద్ లో జరిగే తొలి క్వాలిఫైర్ మ్యాచ్ లో కోల్కతా నైట్ రైడర్స్ ను సన్ రైజర్స్ హైదరాబాద్ ఢీ కొట్టబోతుంది. గత ఏడాది పాయింట్ల పట్టికల్లో అట్టడుగున నిలిచిన హైదరాబాద్ ఈ సీజన్ లో కనీసం ప్లే ఆఫ్స్ కు వస్తే చాలని అభిమానులు భావించారు. కానీ జట్టు నాయకత్వంతో పాటు మరికొన్ని మార్పులు చేయడంతో సన్ రైజర్స్ దశ తిరిగింది. మరోవైపు కోల్కతా పరిస్థితి దాదాపు ఇంతే. మెంటర్ గా గౌతమ్ గంభీర్ రాక కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ జోరుతో ప్లే ఆఫ్స్ కు వచ్చేసింది. సన్ రైజర్స్ లో ఓపెనర్లు మంచి శుభారంభాలు అందిస్తున్నారు. ప్రత్యర్థి జట్లను షేక్ చేస్తున్నారు. ఇక బౌలింగ్ లో భువనేశ్వర్, నటరాజన్, కమిన్స్ యార్కర్లతో బెంబేలెత్తిస్తున్నారు. దీంతో ఈ రోజు కోల్కతాతో జరిగే మ్యాచ్ లో గెలిచి ఫైనల్ లో అడుగు పెట్టాలని సన్ రైజర్స్ ఎంతగానో భావిస్తుంది. ఇకపోతే తొలి క్వాలిఫైర్ మ్యాచ్ కు ముందు సన్ రైజర్స్ కెప్టెన్ ప్యాట్ కమిన్స్ స్పందించాడు. ఇక మేము టైటిల్ కు 2 అడుగుల దూరంలో ఉన్నాం. ఒకవేళ లేట్ అనుకుంటే మరో అడుగు వెనక్కేసైనా సరే ఫైనల్ కి వెళ్లి గెలిచే అవకాశం మాకు ఉందని సన్ రైజర్స్ హైదరాబాద్ కెప్టెన్ ప్యాట్ కమిన్స్ తెలిపాడు. అంటే ఈ మ్యాచ్ ఓడిపోయినా రెండో క్వాలిఫైర్ లో గెలిచి ఫైనల్ కు చేరుకుంటామనే ధీమా వ్యక్తం చేశాడు ప్యాట్ కమిన్స్. ముఖ్యంగా మా బ్యాటింగ్ విభాగంపై మాకు ఎంతో నమ్మకం ఉంది. అయితే బ్యాటింగ్ అనుకూలించే ఈ అహ్మదాబాద్ పిచ్ లో మెరుగైన బౌలింగ్ తో రాణిస్తే కనుక ఖచ్చితంగా ఈ మ్యాచ్ గెలిచే అవకాశం ఉందని ప్యాట్ కమిన్స్ తెలిపాడు. అయితే మొన్న పంజాబ్ తో జరిగిన మ్యాచ్ లో అభిషేక్ శర్మ అద్భుత ఇన్నింగ్స్ తో మ్యాచ్ ను వన్ సైడ్ గా మార్చాడు. మరోసారి అతని బ్యాటింగ్ తీరు ఎంతగానో ఆకట్టుకుందని ఆ మ్యాచ్ అనంతరం ప్యాట్ కమిన్స్ తెలిపాడు. అయితే ప్రస్తుతం ఐపీఎల్ లో భయపెట్టిన బ్యాటర్లలో అతడొకడని, అతనికి మాత్రం ఎప్పుడు బౌలింగ్ చేయాలని నేను కోరుకోనని తన సహచర ఆటగాడిపై కమిన్స్ వ్యాఖ్యలు చేయటం సంచలనంగా మారిన విషయం తెలిసిందే. అందుకే ఈ రోజు తొలి క్వాలిఫైర్ లో అభిషేక్ శర్మతో పాటు ట్రావిస్ హెడ్ కూడా చెలరేగాడితే సన్ రైజర్స్ గెలిచే అవకాశాలు ఎక్కువ శాతం ఉండనున్నాయి.